హలో పిచెకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. నేను చేసే ఎన్నో రెసిపీస్ కి చాలా ఫ్రీక్వెంట్ గా వాడకపోయినా కొన్ని రెసిపీస్ లైక్ హైదరాబాద్ రెసిపీస్ కి, రెస్టారెంట్ రెసిపీస్ కి ఖచ్చితంగా కావాల్సింది అదేనండి ఫ్రైడ్ ఆనియన్స్. బ్రిస్తా అని కూడా అంటారు, నేనైతే గోల్డ్ జ్యువెలరీ అని అంటాను. నేను చేస్తే అలానే వస్తుంది. మరి మీకు విషయం తెలుసండి, ఆనియన్స్ పర్ఫెక్ట్ గా ఫ్రై అవ్వలేదంటే చేసే రెసిపీ సంఖ్య నాకిపోయిందని అర్థం. సారీ, యాక్చువల్లీ 99% ఎవరు కనుక్కోలేరు ఆనియన్స్ అటు ఇటుగా ఫ్రై అవుతాయి. కానీ పర్ఫెక్ట్ ఫ్రై అయిన ఆనియన్స్ తో చేసిన రెసిపీని తేడాగా ఫ్రై అయిన ఆనియన్స్ ని కనుక కంపేర్ చేసి టేస్ట్ చేస్తే అప్పుడు మీరే అంటారు అర్రే నిజమే అని. బాబీ గారు చేసిన రెసిపీస్ చాలా బాగుంటాయి, కానీ బాబీ తినే ఒరిజినల్ రెసిపీ మీరు చేసుకునే దానికన్నా ఒక 10 రెట్లు సూపర్ గా ఉంటుంది. ఎందుకు తెలుసండి, ఇలానే చేయాలి అని కొన్ని ఉంటాయి. అందులో ఈ ఆనియన్స్ పర్ఫెక్ట్ క్రిస్పీ ఫ్రై ఉదాహరణ. సో ఈ వీడియోని లైక్ కొట్టి పెట్టేసుకోండి, ఫ్యూచర్ లో చాలా అవసరం పడుతుంది బిర్యానీ ఆర్డర్కి. దీంతోనే టేస్ట్ 75% ఎన్హాన్స్ అవుతుంది. కర్రూమ్ అని ఆనియన్స్ క్రిస్పీ ఎలా చేయాలో చూసేయండి. మరి కొన్ని మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, తలా తోక పొట్టు తీసేసి. లెక్క ఏదో తేడాగా ఉందే, సరే ఇంకోటి తీసుకుందాం. 9 అది సెట్ అయింది. ఈ ఆనియన్స్ ని జస్ట్ సగం కట్ చేసేయండి చాలు. నేనైతే మంత్రం వేస్తే చాలు కట్ అయిపోతాయి. కావాలంటే చూడండి, జై గటద్గజ యముండా, చూసారా? అన్ని ఇలా జస్ట్ హాఫ్ కొట్టేసి ఇదిగోండి ఇలాంటి స్టీల్ గీకుడు డబ్బాని తీసుకోండి. అందులో కూడా ఇటు చూసారా ఈ బర్రె పండ్ల దాన్ని పెట్టుకొని ఆనియన్స్ ని ఒక ఎడ్జ్ నుంచి బరా అని బరికేయండి. ఆనియన్ గీరిన చివరి భాగం మాత్రం చూసి కట్ చేయండి, లేదంటే ప్రమాదం. కట్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్లీ డైరెక్ట్ నైఫ్ తో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నైఫ్ తో పర్ఫెక్ట్ సైజ్ కట్ చేయలేరు ఎవరు కూడా. ఏవో కొన్ని పీసెస్ లావుగా అవుతాయి, అప్పుడు క్రిస్పీ కాదు కదా, బజ్జీలు అవుతాయి బజ్జీలు. అందుకే ఇలా కట్ చేసుకోవడం ఉత్తమం. బ్యాచిలర్స్ కోసం అయితే డబల్ సూపర్, చేతికి మట్టంటకుండా అయిపోతుంది పని మొత్తం. ఈ స్టీల్ గీరే డబ్బా నేనైతే ఐకియాలో కొన్నాను, మీరు ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు సేమ్ ఇలాంటిదే. కావాలంటే లింక్ కింద పెడతాను చూడండి. సో ఇలా అన్ని చేశాక అవుట్పుట్ చూసారా, ఇలా అవుతుంది. దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని నీళ్లు పిండేయాలి. 2 చేతులతో చేసుకోవచ్చు, కానీ మీకు వాటర్ చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. సో ఆనియన్స్ లో వాటర్ మీరు తీయకపోయినా నూనెలో వేస్తే మొత్తం ఆవిరైపోవాల్సిందే. మనం ముందే తీసేస్తే గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు. క్షణాల్లో క్రిస్పీగా అవుతుంది. మీరు కావాలంటే ఈ ఆనియన్ వాటర్ ని ఏ హెయిర్ ఆయిల్ కో దానికో దీనికో వాడేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలో మన బాబీ వేరే లెవెల్ ఛానల్లో చెప్తాను చూసేయండి. ఇప్పుడు ఒక గుంతలాగా ఉన్న కడాయి తీసుకోండి, మూకుడు తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ ఆయిల్ పోసేసుకోండి. ఆనియన్స్ ఎప్పుడు డీప్ ఫ్రై లోనే బాగా అవుతాయి తెలుసా మీకు. ఇలాంటి నెట్టెడ్ గరిట ఒకటి తీసుకోండి. ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మాత్రమే ఆనియన్స్ వేయాలి. అది కూడా సగం ఆనియన్స్ ఫస్ట్, మిగతావి తర్వాత. ఇందులో సగం ఇప్పుడు వేస్తున్నాను. ఆనియన్స్ వేసిన వెంటనే మంట పెద్దగా పెట్టేసుకోండి, ఎందుకంటే ఆయిల్ చల్లగా అయిపోతుంది కనుక. దీనికి ఇంత టైం ఫ్రై అవ్వాలి అంత టైం ఫ్రై అవ్వాలి అనేది ఏమీ అవసరం లేదు. కాలేజ్ రోడ్ లో అందమైన అమ్మాయిలు వెళ్తుంటే కళ్ళప్పగించుకొని ఎలా చూస్తామో మనం అంటే మీరు. నేనైతే ఇంట్లోనే పొంగబోయే ముందు పాలని మాడిపోకుండా ఇలా ఉల్లిపాయల్ని కళ్ళు అప్పగించడం తప్ప నాకేమీ తెలియదండి, ప్రామిస్. సో మన ఒళ్ళు మన దగ్గరే పెట్టుకొని చూస్తూ ఉంటే అప్పుడు అర్థం అవుతుంది ఎప్పుడు బయటకు తీయాలో అనేది. సారీ అండి తప్పుగా మాట్లాడుంటే. ఓకే, ఒక చిట్కా దీంట్లో ఏంటంటే, నంబర్ 1, ఆనియన్స్ వేసాక ఒక 2-3 మినిట్స్ తర్వాత ఫ్రై అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి. నంబర్ 2, మీడియం ఫ్లేమ్ లో తప్ప ఇంకా అటు ఇటు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు చివరి వరకు. నంబర్ 3, ఆనియన్స్ చివరి దశ ఏది అంటే, నూనెలో ఉన్నప్పుడు ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్ కి షిఫ్ట్ అవుతుంది చూడండి. ఇదిగోండి చూస్తున్నారా, ఎల్లోకి ఆరెంజ్ కి మధ్యలో ఉండాలి కలర్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అర్రే బాబీ గారికి అయినట్టు ఇంకా రెడ్ గా కాలేదేంటని నా అవుట్పుట్ కలర్ మీకు వచ్చేంత వరకు ఆయిల్లోనే ఉంచితే తర్వాత ఇస్త్రీ పెట్టెలో వేసుకోవడానికి బొగ్గు ఎక్కడి నుంచో కొనక్కర్లా. అర్థమైంది అనుకుంటాను. ఆనియన్స్ మొత్తం నూనెలో నుంచి తీసాక వెంటనే మంట సిమ్లోకి షిఫ్ట్ చేసేయండి, లేదంటే ఆయిల్ ఓవర్ బర్న్ అయిపోతుంది. అప్పుడు కూడా టేస్ట్ దోబటానికి అవకాశం ఎక్కువే ఉంటుంది. సో విషయం ఏంటంటే, ఇలాంటి గోల్డెన్ కలర్ ఎగ్జాక్ట్ గా రావాలంటే నేను చెప్పిన ఆ మధ్యమ కలర్ లోనే ఆనియన్స్ ని బయటకు తీసేయండి. ఎందుకంటే మీరు బయటికి తీసిన ఆనియన్స్ లో ఎంత వచ్చినా అంతో కొంతో కాస్త ఆయిల్ మిగిలి ఉంటుంది కదా, మరి మిగిలిన ఆయిల్ కి హీట్ ఉంటుంది కదా. సో ఆ హీట్ ఒక్కటి చాలు గబ్బులు ఇవ్వటానికి. మళ్ళీ సారీ అండి, బ్యాడ్ బాయ్ లాగా మాట్లాడుతున్నాను కదా. సో ఆనియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు 2 ఆయిల్ వేసుకోండి. అర్జెంట్ గా అయిపోవాలని మొత్తం గబక్కున వేశారనుకోండి, ఉల్లిపాయ కూర అవుద్ది. ఇప్పుడు ఆనియన్స్ ని తీసి పక్క పెడతాం కదా, దాంట్లో లైట్ గా ఆయిల్ ఉంటుంది కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా ఒక 3-4 నిమిషాల తర్వాత ఇలా చేత్తో విడదీయండి, గట్టిగా పిసక్కుండా. ఏంటి బ్రో అర్థమైందా? మీ హ్యాండ్స్ మరీ సెన్సిటివ్ అనుకోండి, ఏ స్పూన్ తోనో గరిటతోనో విడదీసుకోండి. అంతే అండి, అయిపోయింది. ఇంత చిన్న దానికి మనం బిర్యానీలు మసాలా కర్రీస్ చేసుకోవడం
మానేస్తాం. ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. దీన్ని మీరు ఒకేసారి కాస్త ఎక్కువ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఒక 20 నుంచి 25 రోజుల వరకు అస్సలు చెడిపోదు. మంచి ఎయిర్ టైటనింగ్ గ్లాస్ లాంటిది ఉంటే గనక ఎన్నిసార్లు చేసినా సేమ్ వస్తుంది. ఒకవేళ అలా రాలేదంటే మీరు ఏదో మిస్టేక్ చేశారని అర్థం. అందుకే మీరు ఈ వీడియోని లైక్ కొట్టి సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్ చేసి పెట్టుకోవచ్చు. రేపటి రోజున ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ ముందు బరుకు అంటూ కట్ చేస్తూ కూర్చుంటామా? ముందే చేసి పెట్టుకుంటే బాబీ గారు చెప్పిన రెసిపీస్ క్షణాల్లో అయిపోతాయి. వంట ఈజీ అవుతుంది. బంధువులతో కాస్త కాలక్షేపం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే రెసిపీ మీకు కన్నుల పండగ, నోట్లో పన్నుల పండగ. అదేనండి, కొరుకుతూ ఎంజాయ్ చేసే రెసిపీ అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, అది నాకు చాలా ఇంపార్టెంట్. బాబీ వేరే లెవెల్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్. ఈసారికి పాట పాడట్లేదు, క్షమించండి. ఉంటానండి, బాయ్.